Hi students, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So here we are discussing the MCQs of December 4th. So we'll get into the questions, then have a look at this first question. What is the name of the spiral galaxy recently discovered by the Indian researchers? So Alkananda, Ganga, Godavari, Mahanadi, Krishna. So Ganga, Godavari, Krishna, Mahanadi, these are perennial rivers manaki. Jeevanadulu antam kada. So then these are not the right one. Alkananda is a correct one. So answer A is the correct answer. So this particular Alkananda given name from a name after the Himalayan river anamata. Idi Himalayan river. దీని పేరుని ఇవ్వడం జరిగింది అనమాట. హిమాలయన్ రివర్ నేమ్ ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ వాజ్ ఫౌండ్ యూజింగ్ ద జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ను ఉపయోగించి దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట, ఈ స్పైరల్ గెలాక్సీని. సో దెన్ ఇది ఎప్పుడు అంటే దాదాపుగా 1.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయి ఉంటుంది అని దీని ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని 2021లో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే 2021లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. దీన్ని ఆపరేషన్స్ స్టార్ట్ అయింది. ఆపరేషన్స్ వర్ స్టార్టెడ్ ఫ్రమ్ 2022 అనమాట. 2022 నుంచి ఇది వర్క్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. అంటే ఎక్కడో దూరాన ఉన్న మనకి స్పేస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేయడానికి ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఉపయోగపడుతుంది అనమాట. సో 2022 నుంచి దీన్ని ఆపరేట్ అవుతుంది. ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని మనకి నాసా ఇన్ కోఆపరేషన్ విత్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ దెన్ దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అనమాట. నాసా, ఈఎస్ఏ, సిఎస్ఏ కోఆపరేషన్ తోటి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దానికి రీసెంట్గా ఇచ్చిన పేరే మన అల్కానంద అనమాట. అల్కానంద ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. దట్ ఈస్ అ పాయింట్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ వన్. వేర్ డిడ్ యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ recently inaugurated the semiconductor training lab Parangat semiconductor training lab anamata. Training lab ekkada this was introduced in Mohali anamata. Mohali of Punjab. This was introduced in Mohali of Punjab undi manaku options lo. It's not Odisha, Haryana, Gujarat, Goa. It's Punjab. Answer C is the correct one. Mohali, Punjab. Manaki this inauguration was part of the larger initiative to modernize and upgrade the semiconductor lab facility with the sustainable investment of 4,500 crores. 4,500 కోట్లతోటి ఈ సెమీకండక్టర్ ల్యాబ్ని దాన్ని వీళ్ళు మోడర్నైజ్ చేయాలి అనేది కాన్సెప్ట్. సో పరంగత్ ల్యాబ్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ ట్రైనింగ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఇన్ చిప్ డిజైనింగ్. దీన్ని దేనికోసం అనంటే దీనిలో ట్రైనింగ్ ఇస్తారనమాట. ఎవరికి ట్రైనింగ్, దేనికోసం ట్రైనింగ్ ఇస్తారంటే చిప్ డిజైనింగ్స్, మనకి కంప్యూటర్ చిప్ డిజైనింగ్ అండ్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టు హెల్ప్ ద ఇండియన్ సెల్ఫ్ రిలయన్స్. ఇండియా సెల్ఫ్ రిలయంట్గా తయారవ్వాలి. వీటికి మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నాం. ఇంటెల్ లాంటి కంపెనీస్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మీద డిపెండ్ అవుతున్నాం. ఇలాంటి వాటి మీద డిపెండెన్సీ తగ్గించేసి మనమే సెల్ఫ్ రిలయంట్గా మన దగ్గరే తయారు చేసుకోవాలి ఈ చిప్స్ని వీటన్నిటిని అని గవర్నమెంట్ ఆలోచిస్తోంది అనమాట. దానికి అనుగుణంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అదర్ ఫెసిలిటీస్ ఇనాగరేటెడ్ ఎట్ ద లొకేషన్ included a semiconductor process gallery and the Abhyudaman training block anamata. Abhyudanam BHU Abhyudanam
ట్రైనింగ్ బ్లాక్, దీన్ని కూడా ఇనాగరేట్ చేయడం జరిగింది అనమాట. ద యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఇనాగరేటెడ్ దిస్ అనమాట. దట్స్ అ పాయింట్. సో ఇక్కడ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ మజోలీ, మొహాలి మౌజోలీ ఇది దిస్ ఇస్ లొకేటెడ్ ఇన్ అస్సాం అనమాట. ద స్పెషాలిటీ ఈస్ దట్ వరల్డ్స్ ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ అనమాట. దట్ ఈస్ మజోలీ ఇన్ అస్సాం. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ మొహాలి ఈజ్ పంజాబ్, మజోలీ ఇన్ అస్సాం. దట్స్ అ పాయింట్. So what is the answer here? C is the answer. Moving to the next question. Who has been declared the Award of the Year 2025 by Oxford University Press recently అంటున్నాడు. Press recently. So Oxford University 6-7 అన్నాడు. 6-7 this was given by మనకి 6-7 రేజ్ బైట్ ఇచ్చాడు ఆప్షన్లో, పారాసోషల్ ఇచ్చాడు, వైబ్ కోడింగ్ ఇచ్చాడు, 76 ఇచ్చాడు. 76 అనేది అసలు లేదు. 6-7 ఉంది, రేజ్ బెయిట్ ఉంది, పారాసోషల్, వైబ్ కోడింగ్, ఇవి మనకి కనిపించినవి అనమాట, ఆల్రెడీ అనౌన్స్ చేసినవి అనమాట. సో మనకి ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే dictionary.com ఇంట్రడ్యూస్ దిస్ 6-7 వర్డ్ ఆఫ్ ద ఇయర్ అనమాట. వర్డ్ ఆఫ్ ద ఇయర్. And this raise bait is announced by Oxford University Press. Oxford University Press. This vibe coding by the Collins Dictionary anamata. A Collins Dictionary then announced word of the year. Parasocial by the Cambridge University. Then word of the year 2025 anamata. So raise bite Oxford University. So our answer is answer B is the correct one. Moving to the next one. Who has PNB recently appointed as its first female brand ambassador? Harmanpreet Kaur, Shafali Verma, Jemima Rodriguez, Smriti Mandana, Deepthi Sharma. సో వీళ్ళందరూ మనకి విమెన్స్ క్రికెట్ హాల్ ఆఫ్ ద ఫేమ్లో స్పెషల్గా ఉన్న స్పెషల్ పర్సన్స్ వీళ్ళు. మొన్న రీసెంట్ కప్ గెలవడానికి కూడా దెన్ వీళ్ళందరూ కారణమే జనరల్గా మాట్లాడితే. సో దెన్ ఈవిడ కూడా స్పెషల్గా లైమ్ లైట్లోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ అనమాట. సో అందరు ఇండియన్సే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ recently appointed first female brand ambassador. Punjab National Bank, it's 130 years of its history. First ever female brand ambassador. That is Harmanpreet Kaur. ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా, Harmanpreet Kaur, officially announced by Punjab National Bank, and it's a 130 years of history, then symbolizing strength, leadership and empowerment as she represents PNB's modern vision. That is the context. So answer A is the correct one. Moving to the next question. Sukhapa Divas, recently in the news, is related to which state and heard? Sukhapa Divas. Is Sukhapa Divas also known as a special, దానిలోనే ఆ పేరు ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ కాదు, ఒడిస్సా కూడా కాదు, జార్ఖండ్ కాదు, ఇట్స్ అస్సాం. దీన్నే అస్సాం దివస్ అని కూడా పిలుస్తారు. సుఖాపా దివస్, దెన్ అస్సాం దివస్ అని కూడా పిలుస్తారు. దీన్ని స్పెషల్గా టర్న్ చేస్తారు. ఇట్స్ డిసెంబర్ 2 అనమాట. డిసెంబర్ 2 సెలబ్రేటెడ్, అబ్జర్వ్డ్ యాజ్ అ Sukhapa Divas. Every Sukhapa, how it is related to Assam ante, is a significant day for the Indian state of Assam, commemorating the arrival of ఈ ప్రాంతానికి, అస్సాం అనే ప్రాంతానికి చావోలంగ్ సుఖాపా in a first
అరైవ్ అయ్యారన్నమాట. ద ఫౌండర్ ఆఫ్ ద అహోమ్ కింగ్డమ్ అంటాం. ఫౌండర్ ఆఫ్ అహోమ్ కింగ్డమ్. అహోమ్ కింగ్డమ్కి సంబంధించిన వ్యక్తి 2028 డిసెంబర్ 2న వచ్చారనమాట ఈయన. అందుకని ఈ డిసెంబర్ 2 ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ అస్సాం దివస్గా ట్రీట్ చేస్తారు. అస్సాం దివస్గా అబ్జర్వ్ చేయడం జరుగుతుందనమాట. దీన్నే మనం సుఖాపా దివస్ అని కూడా పిలుస్తాం, సుఖాపా దివస్. అండ్ దెన్ సెలబ్రేటెడ్ ఆన్ December 2nd, అండ్ ఇట్ ఆనర్స్ ద ఫస్ట్ అహోమ్ కింగ్ హూ ఎస్టాబ్లిష్డ్ ఎ కింగ్డమ్ దట్ షేప్డ్ అస్సామ్స్ ఐడెంటిటీ గవర్నెన్స్ ఫర్ ద సెంచరీస్ అనమాట. ఎప్పుడూ ఇంట్రడ్యూస్ చేసిన స్టేట్, అంటే దాదాపు 13th century అనమాట. 13th centuryలో ఇంట్రడ్యూస్ చేసిన స్టేట్ దాన్ని ఇప్పటికి కూడా ఫ్లారిష్ అవుతోంది అని అంటే దెన్ వెరీ స్పెషల్ కదా. సో దట్ ఈస్ అ స్పెషాలిటీ అనమాట. దట్స్ అ స్పెషాలిటీ. ఈ పర్టికులర్ అహోమ్ మనకి అహోమ్ యునెస్కో సైట్ కూడా ఒకటి ఉంది, బరియల్ సిస్టమ్ ఆఫ్ ద అహోమ్ డైనస్టీ. దెన్ మనకి అది కూడా యునెస్కో హెరిటేజ్ సైట్గా 2024లో రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. అది మనం ఇక్కడ రీకాల్ చేసుకోవాలి. 2024లో జూలై 2024న మనకి దెన్ 43rd వరల్డ్ హెరిటేజ్ సైట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ అయిన మనకి అహోమ్ మోయిడమ్స్ అనమాట. దట్ ఈజ్ మోయిడమ్స్ అంటారు, మోయిడమ్స్. మోయిడమ్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ బరియల్ సిస్టమ్ అనమాట. బరియల్ సిస్టమ్ ఆఫ్ అహోమ్ డైనస్టీ. ఈ అహోమ్ డైనస్టీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా సుఖాపా, ఈ అహోమ్ డైనస్టీకి చెందిన వ్యక్తి అనమాట, రాజు అనమాట. ఈయన వీళ్ళ బరియల్ గ్రౌండ్స్ అంటే వాళ్ళ శ్మశానాలు ఏవైతే ఉన్నాయో ఆ కింగ్డమ్కి సంబంధించిన శ్మశానాలు, ఆ డైనస్టీకి చెందిన వాళ్ళ శ్మశానాలు ఇవి మనకి చెరైడియో ఆఫ్ అస్సాంలో ఉన్నాయన్నమాట. వాటిని యునెస్కో మనకి 43rd వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. దెన్ అహోమ్ డైనస్టీస్ మోయిడమ్స్ ఆర్ యునెస్కో సైట్ ఈస్ మోయిడమ్ అంటాం. ఇది సైట్ అనమాట, సైట్ పేరు అనమాట. దీన్ని యునెస్కో 43rd యునెస్కో హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేసిందనమాట. ఈ డైనస్టీ మనకి 13th century నుంచి 19th century దాకా ఇక్కడ రూల్ చేసింది అనేది పాయింట్ అనమాట. సో దట్ ఈస్ అ పాయింట్, దట్ ఈస్ అ వన్. సో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ అ 43rd వరల్డ్ హెరిటేజ్ సైట్. 43rd వరల్డ్ హెరిటేజ్ సైట్. దెన్ ఈ ఇంపార్టెంట్ వన్ ఇది గుర్తుకు రావాలి, ఈ డైనస్టీ వచ్చిందని నేను ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. మనకి యునెస్కో హెరిటేజ్ సైట్స్లో మనకి 44 యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి మనకి. దెన్ మిక్స్ ఆఫ్ కల్చర్, న్యాచురల్ మిక్స్డ్ సైట్స్ అనమాట ఇవి. సో అదొకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక్కడ హెరిటేజ్ సైట్స్కి రిలేటెడ్గా మనం పాయింట్ టర్న్ చేసుకుంటున్నాం కాబట్టి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మనకున్నది ఇండియన్ కాంటెక్స్ట్లో మనకి రికగ్నైజ్ అయినవి టోటల్గా ఇప్పుడున్నవి ఎన్ని అని అంటే టోటల్ మనకి 44 హెరిటేజ్ సైట్స్ ఉన్నాయన్నమాట. 44 హెరిటేజ్ సైట్స్. రీసెంట్గా రికగ్నైజ్ అయింది ఏంటి అంటే 43rd వన్ వచ్చేటప్పటికి మోయిడమ్స్ అని చెప్పుకున్నాం 2024లో. 2025లో రికగ్నైజ్ అయింది ఏంటి అని అంటే దట్ ఈజ్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అంటాం. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్. దిస్ ఈజ్ ద 44th వన్ అనమాట. 44th వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద చెప్తాం. ఎక్కడ అంటే మహారాష్ట్రస్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్. దెన్ దిస్ బిలాంగ్స్ టు దెన్ 18th century అనమాట. దిస్ ఇన్స్క్రిప్షన్ కంప్రైజెస్ 11 forts అనమాట. ఇక్కడ 11 కోటలు ఉంటాయి దీనిలో. మహారాష్ట్ర అండ్ తమిళనాడులో కూడా ఈ మిలిటరీ తమిళనాడుకు సంబంధించినవి కూడా దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఎనీవేస్ ఈ కన్స్ట్రక్షన్ స్పెషల్ కన్స్ట్రక్షన్గా రికగ్నైజ్ చేస్తారు. 17th century ఫోర్ట్లలో రాయ్గఢ్ ఫోర్ట్ కూడా మనకి ఇప్పటికి కూడా కనిపిస్తుంది అనమాట. దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది 44th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా. సో 43 సైట్ మనకి తెలుసు, 44th సైట్ కూడా మనకి తెలిసిందనమాట. దట్స్ అ పాయింట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆన్సర్ D is the correct one. Answer D is the correct option for this particular question. Moving to the next one. Who recently received Navaratna status అంటున్నాడు. Then Bharat Petroleum Corporation Limited, this is the Maharatna company. Then Power Grid Corporation of India, this is also Maharatna company. And Numaligarh Refinery Limited,
నుమాలీఘర్ రిఫైనరీ లిమిటెడ్ మనకి ఇట్స్ బిలాంగ్స్ టు అస్సాం అనమాట. అస్సాంకు చెందినది. ఇది మనకి రీసెంట్గా నవరత్న స్టేటస్ వచ్చిందనమాట. సో ఇండియాస్ 27th నవరత్న అనమాట ఇది. సో మనకి అక్కడ అడిగింది నవరత్న స్టేటస్ రీసెంట్గా వచ్చింది కాబట్టి ఇంకా చూద్దాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ అంటాం. ఇది మహారత్న స్టేటస్ ఉన్న కంపెనీ బ్రాండ్ అది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రీసెంట్గా 2024లో దెన్ మహారత్న స్టేటస్ వచ్చింది. దట్ ఈస్ ద 14th వన్ అనమాట. 14వ మహారత్నగా చెప్తాం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ని. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ ద మినీరత్న స్టేటస్. మినీరత్న స్టేటస్ ఉన్న మినీరత్న స్టేటస్ టర్న్ అయిన కేటగిరీ 1 కేటగిరీ మినీరత్న స్టేటస్ కేటగిరీ 1 కంపెనీ అనమాట ఇది. యాజ్ అ మినీరత్న ఇది. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, సో ఇది కాదు. వాట్ ఆన్సర్ సి is the correct one. So Numaligarh Refinery Limited is observed in Assam, then recently has got a Navaratna status. With this we have 27 Navaratnas are there in India, 14 Maharatnas are there. So 70 plus Mini Ratna category organizations are there in India for us we have. So moving to the next one and the important one, who has recently launched eSwatu 2.0 for rural poverty digitization. రూరల్ పావర్టీని, రూరల్ ఏరియాస్లో ఉన్న పావర్టీ కాదు ప్రాపర్టీని డిజిటైజ్ చేయడానికి అంటే మనకి విలేజ్ ఉందనుకోండి, విలేజెస్కి దూరంగా ఉన్న ప్రాపర్టీస్ ఉంటాయి, వీటిని అడంగలు అని అంటుంటారనమాట. అంటే అవి నోవేర్ కన్సిడర్ అండర్ దిస్ పర్టికులర్ విలేజ్ ఆర్ దే ఆర్ బిట్ అవే ఫ్రమ్ ద విలేజ్ అనమాట. ఇలా ఉన్న ఏరియాస్లో ఈ ప్రాపర్టీ దెన్ ఎవరికి సంబంధించింది అని చెక్ చేయడం కష్టం. సో ఈ రూరల్ ప్రాపర్టీ ఈ కాన్సెప్ట్స్ని డిజిటైజ్ చేయడానికి, డిజిటల్ మోడ్లోకి మార్చడానికి దెన్ విచ్ స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ eSwatu 2.0 ప్రోగ్రామ్. ఇట్ ఈస్ నాట్ ఆంధ్రప్రదేశ్, ఇట్స్ నాట్ తెలంగాణ, it is not Tamil Nadu, it is not Jharkhand, that is none other than Karnataka. Answer C is the correct one. So then the Chief Minister Siddaramaiah recently launched this program in 2025 to digitize and regularize the rural property records and aiming to provide digital e-khata. ఎవరిది ఏ ప్లేస్ ప్రాపర్టీ అని చెప్పడానికి ఒక్కొక్క ఫార్మర్కి ఒక్కొక్క పర్సన్కి ఈ ఖాతాని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఎఫిషియెంట్లీ బూస్ట్ ద గ్రామ పంచాయత్. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఇలా అనౌన్స్ చేయడం వల్ల గ్రామ పంచాయత్ రిలేటెడ్గా గ్రామ పంచాయతీకి సంబంధించిన రెవెన్యూ పెరుగుతుంది. ఒక కాంటెక్స్ట్ రెవెన్యూ పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా అవుట్ సైడ్ విలేజ్ ద ప్రాపర్టీ అవుట్ సైడ్ విలేజ్ లిమిట్స్ అండర్ ట్యాక్సేషన్. ట్యాక్స్ పరిధిలోకి ఈ ఊరి బయట ఉన్న ప్రాంతాలు కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. దాని ద్వారా ఏమవుతుందంటే రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది అనేది కాన్సెప్ట్ అంట. సో దిస్ వాజ్ అఫీషియల్లీ అనౌన్స్డ్ బై కర్ణాటక గవర్నమెంట్. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ వన్. Darjeeling Mandarin has recently received GI tag. It is related to which product అంటున్నాడు? Mandarin oranges అనమాట. సో దెన్ A is the correct one. It's not black tea. So answer A is the correct one. This is related to the Darjeeling అంటున్నాం కదా. డార్జిలింగ్ అంటున్నామంటే ఇట్స్ వెస్ట్ బెంగాల్ రిలేటెడ్ వన్. వెస్ట్ బెంగాల్లో మనకి వెస్ట్ బెంగాల్ జిఐ ట్యాగ్లోనే ఫస్ట్ జిఐ ట్యాగ్ రిసీవ్ చేసుకున్న ప్రోడక్ట్ మనకి డార్జిలింగ్ టీ అనమాట. డార్జిలింగ్ టీ. సో ఇన్ 2004-05 ఇండియాస్ ఫస్ట్ జిఐ ట్యాగ్ ప్రోడక్ట్ అనమాట ఇది. సో ఫస్ట్ జిఐ ట్యాగ్ ప్రోడక్ట్. సో వెస్ట్ బెంగాల్ నుంచి ఫస్ట్ది, అంటే ఇండియా నుంచే ఫస్ట్ది అంటే ఇంకా వెస్ట్ బెంగాల్ నుంచి ఆబ్వియస్గా ఫస్ట్దే కదా. సో ఇస్ అ సిట్రస్ ఫ్రూట్ అనమాట దిస్ మ్యాండరిన్ ఆరెంజ్. దీని స్పెషాలిటీ ఏంటి అంటే థిన్ పీల్ ఉంటుంది, స్వీట్నెస్ కూడా మంచి గుడ్ అరోమా, డిలైట్ఫుల్ అరోమా ఉంటుంది, స్వీట్నెస్, థిన్ పీల్ ఉంటుంది అండ్ ప్రీమియం క్వాలిటీ, డీప్లీ టైడ్ టు ద మైక్రో క్లైమేట్ ఆఫ్ ద డార్జిలింగ్ హిల్స్. ఆ డార్జిలింగ్ హిల్స్లో మాత్రమే పండే ఒక రకమైన ఆరెంజ్, స్పెషల్ ఆరెంజెస్ అనమాట ఇవి. సో లోకల్ ఎకానమీ బూస్ట్ అవ్వాలి అంటే దెన్ దే షుడ్ గెట్ అ జిఐ ట్యాగ్. లోకల్ టు వోకల్ కదా, గ్లోబల్ రికగ్నిషన్ రావాలి అంటే దే షుడ్ గెట్ జిఐ ట్యాగ్.
మనకి ఇప్పటివరకు ఈ డార్జిలింగ్ పార్ట్లో డార్జిలింగ్ టీ ఫస్ట్ది అయితే, తర్వాత వెస్ట్ బెంగాల్ నుంచి జిఏ ప్రోడక్ట్ టర్న్ అయినది మనకి ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉంది. దట్ ఈజ్ డాలీ కుర్సానీ చిల్లీ అనమాట. డాలీ కుర్సానీ చిల్లీ ఇది కూడా వెస్ట్ బెంగాల్కి సంబంధించిన రెండవ ప్రోడక్ట్ అనమాట. ఫస్ట్ ప్రోడక్ట్ డార్జిలింగ్ 3, ఇప్పుడు థర్డ్ వన్ 3 డీతోనే స్టార్ట్ అవుతున్నాయి. అగైన్ డార్జిలింగ్ మ్యాండరిన్ ఆరెంజ్, దిస్ ఇస్ ద థర్డ్ ప్రోడక్ట్. వెస్ట్ బెంగాల్ నుంచి థర్డ్ జిఐ ట్యాగ్ ఉన్న ప్రోడక్ట్, అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ కూడా ఇక్కడదే జిఐ ట్యాగ్లో. దెన్ దట్ ఈస్ ఆరెంజ్, మ్యాండరిన్ ఆరెంజ్, that is a product. So then answer A is the correct one. Moving to the next one. Who has recently been honored with the Apollo's Mark Gregorius Award? So Velmala Simanna, Tessie Thomas, Fatima Bosch కాదు, ఎందుకంటే షీ గాట్ మిస్ యూనివర్స్ కదా, మిస్ యూనివర్స్ టర్న్ అయింది కాబట్టి ఇవిడి కాదు. ఫాతిమా బోష్ కాదు. నెక్స్ట్ మెక్సికన్ కదా, షీఈస్ మెక్సికన్. సో మైకెల్ బ్యాచ్లెట్, థామస్ రాజన్ అనే పర్సన్ నోవే రిలేటెడ్. సో ఇక్కడ మనకి హూ హ్యాస్ రీసెంట్లీ బీన్ ఆనర్డ్ విత్ ద పాలోస్ మార్క్ గ్రెగోరియస్ అవార్డ్ అంటున్నాడు. ఈ మార్క్ గ్రెగోరియస్ అవార్డ్, దెన్ దిస్ ఈస్ ద 8th in నెంబర్ అనమాట. 8th పాల్ మార్క్ గ్రెగోరియస్ అవార్డ్. దీన్ని దేనికి ఇస్తారు అంటే, సో ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాలో దెన్ ఎనీ ఇన్స్పైరింగ్ యాక్టివిటీ అండ్ దెన్ ద పర్సన్స్ రికగ్నైజ్డ్ విత్ దేర్ లీడర్షిప్ క్వాలిటీస్ కనుక స్ట్రాంగ్గా కనుక టర్న్ అయితే వాళ్ళకి ఈ అవార్డ్ని అనౌన్స్ చేస్తారనమాట. పాలోస్ మార్క్ గ్రెగోరియస్ అవార్డ్. సో దిస్ అవార్డ్ ఇన్ జనరల్, this award has been instituted in memory of the first metropolitan of Delhi. First metropolitan of Delhi diocese. So the world renowned philosopher anmatina, first metropolitan of the Delhi, the world renowned philosopher, scholar, humanist, Dr. Paulus Mark Gregorius. Then this award seeks to honor distinguished personalities who have made outstanding contributions in various spheres of the society anamata. So very special person, very special turn idi, like 8th in number, 8th award anamata. 8th Paulus Mark Gregorius award for excellence in science and excellence in outstanding perform leadership quality అవ్వచ్చు, లేకపోతే అవుట్స్టాండింగ్ ఎక్సలెన్స్ ఇన్ సైన్స్కి రిలేటెడ్గా ఎక్సలెన్స్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్కి రిలేటెడ్గా వర్క్ చేసిన వాళ్ళకి ఈ అవార్డ్ని అనౌన్స్ చేయడం జరుగుతుందన్నమాట. మనకి ఇక్కడ ఎవరికి అనౌన్స్ చేశారు అంటే, దిస్ అవార్డ్ అనౌన్స్ టు టెస్సీ థామస్, షీ ఈజ్ ద పర్సన్. Tessie Thomas, answer B is the correct one. We know Tessie Thomas as a Agniputri, and she is the Missile Women of India. Ga పిలుస్తారు ఇవన్నీ. Like she worked with the DRDO anamata. మనకి DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క దీనిలో ఈవిడ సీనియర్ సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నారు. సీనియర్ సైంటిస్ట్ అనమాట. సో షీ ఈస్ వెరీ ఫేమస్ విత్ హర్ ప్రాజెక్ట్స్ లైక్ మనకి అగ్ని 4 కానీ, అండ్ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అగ్ని 5 కానీ, ఇలాంటి బ్యాలిస్టిక్ మిజైల్ ప్రోగ్రామ్స్లో దెన్ షీ ఈస్ వెరీ యాక్టివ్ అనమాట. అండ్ వాటికి మిషన్ డైరెక్టర్గా కూడా వర్క్ చేయడం జరిగింది. సో దిస్ అవార్డ్ గివెన్ బై ద సోఫియా సొసైటీ. ఈ అవార్డు ఎవరిస్తారు అంటే, gives by Sophia Society of the Malankara Orthodox Church in memory of the Dr. Paulus Mark Gregorius anamata. That's a part. So this award for the year 2025 received by Dr. Tessie Thomas.
టెస్సీ థామస్, దెన్ డిఆర్డిఓ సైన్స్ సీనియర్ సైంటిస్ట్ అనమాట. దట్ ఇస్ ద పాయింట్. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్ వీ హ్యావ్. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ 20 years, after 200 years, Devrath Mahesh Rekhe successfully completed the Dandakram Parayan of which Veda? Rigveda, Samaveda, Ajurveda, Adharvana Veda and Shikhar Singh. Shikhar Singh is nowhere related. Person name ichadu. 4 options lo manaki Vedas turn cheyadam jarigindi. ఈ పర్సన్ దండకర్మ పరాయణ అంటే లైక్ దీన్ని బహుకరిస్తారనమాట. ఆ సిస్టమ్ మెకానిజం ఒక 200 years నుంచి ఆఫ్టర్ 200 years దిస్ పర్టికులర్ ప్రజెంటేషన్ గివెన్ టు విచ్ వేద అంటున్నాడు. ఏ వేదాలో అతను దేవ్రత్ మహేష్ రాఖే ఏ వేదాలో సుప్రసిద్ధుడు అంటే సిగ్నిఫికెంట్ పర్సన్ అంటే ప్రాముఖ్యత ఉన్న పర్సన్ అని అనౌన్స్ చేస్తున్నాడు. స్పెషల్లీ దెన్ దిస్ మధ్యాదిని బ్రాంచ్, Madhyadini, a rare and incredibly difficult Vedic recitation of about 2000 mantras after nearly 200 years, reviving a tradition last performed in India almost two centuries ago. ఈ మెకానిజం ఇండియాలో 200 years క్రితం ఫాలో అయ్యేవాళ్ళు. తర్వాత ఎవరు రైట్ పర్సన్స్ లేక దాన్ని ఎవరికి ఇవ్వలేదన్నమాట. దెన్ దే ఫౌండ్ రైట్ పర్సన్ నౌ. దెన్ 2000 మంత్రాస్ దాకా ఉంటాయి. వెరీ స్పెషల్ టర్న్, అది చాలా కష్టమైన ప్రక్రియ అనమాట. ఇట్ వాజ్ ఓన్డ్ బై దెన్ దిస్ దేవ్రత్ మహేష్ రాఖే, దెన్ దిస్ పర్సన్ అనమాట. ఇట్ బిలాంగ్స్ టు యజుర్వేద. ఇట్స్ బిలాంగ్స్ టు యజుర్వేద, దట్ ఈస్ ద శుక్ల యజుర్వేద. శుక్ల యజుర్వేదాకి సంబంధించింది అనమాట. దర్ ఇస్ అ కాంటెక్స్ట్, దర్ ఇస్ అ పాయింట్. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఇవి మనకి ఈ డేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. దెన్ వీటిని ఫాలోఅప్ చేయండి. దెన్ మిగిలినవి నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.